చిన్న క్రాంతి యొక్క కాలనీ ప్రజలు కెమెరాలు పెట్టుకొని దాత సాయంతో కెమెరాలు పెట్టించి ఇనాగ్రేషన్కి పిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను వాళ్ళని. మొదటిగా కెమెరాల యొక్క ప్రాధాన్యత, ఒక కెమెరా 100 మంది పోలీసులతోని సమానంగా పనిచేస్తుంది. దాంతో పాటు ఒక కెమెరా అనేది అబద్ధం ఆడదు, కుల మత ప్రాంతీయ భావాలకు సంబంధం లేకుండా నిజాలే చెప్తుంది, రెప్ప వాల్చకుండా 24 గంటలు పనిచేస్తుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కెమెరాల యొక్క పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి సూచిస్తున్నాను. ఇక్కడ అడగగానే కెమెరాలు దానం చేసిన అమౌంట్ సహాయం చేసినటువంటి రాధిక, నరసింహ భార్యాభర్త ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా ఎవరి చేతనైనంత సహాయం వాళ్ళు చేసుకుంటూ, అట్లనే కాని వాళ్ళందరూ కూడా ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని ఆలోచించకుండా అవకాశం ఉంటే వాళ్ళు సాయం చేస్తారు. కానీ మనమందరం కూడా ఒక పార్టీ చేసుకోవడానికి, బయటికి హోటల్ తినడానికి వేలు ఖర్చు చేస్తాము. ప్రతి ఇంటి వాళ్ళు 1000 రూపాయలు 500 ఎంతేదంతా వేసుకొని ప్రతి కాలనీ వల్ల కూడా వాళ్ళ వైపు నుంచి ముందుకు వచ్చి కెమెరాలు పెట్టుకోవాలని, అలాగే ఈ నరసింహ రాధిక వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చారో అలాగనే ప్రతి ఒక్కరు వాళ్ళ చేతనైనంతగా సాయం చేసి ప్రతి ఒక్క కాలనీలో కెమెరాలు పెట్టుకోవాలి. ఈ యొక్క సేఫ్ కాలనీగా, సేఫ్ సిటీగా, అలాగే సేఫ్ తెలంగాణగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకరించి కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా సూచిస్తూ మరొకసారి చిన్న క్రాంతి ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.